ఈ వీడియోలో ముల్కీ నాన్ ముల్కీ సమస్యలు అండ్ భారత్ యూనియన్లో ఇండియన్ యూనియన్లో హైదరాబాద్ సంస్థానం ఎలా విలీనమైంది అనేది చూద్దాం. ప్రీవియస్ వీడియోలో సాలార్జంగ్ సంస్కరణల గురించి చదువుకున్నాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. ముల్కీ నాన్ ముల్కీ సమస్యల గురించి చూస్తే, ముల్కీ అంటే స్థానికులు, అంటే ఈ నాన్ ముల్కీ అనేవి నిజాంల కాలంలో ఒక పెద్ద సమస్యగా ఉండేది. ముల్కీ అంటే స్థానికులు, నాన్ ముల్కీ అంటే స్థానికేతరులు. అప్పట్లో నాన్ ముల్కీలను, స్థానికేతరులను హైదరాబాద్కి పిలిపించి ఉద్యోగాల్లో ఈ నిజాంలు నియమించేవాళ్ళు. అలీగఢ్ యూనివర్సిటీ నుండి కూడా చాలామంది హైదరాబాద్లో ఉద్యోగాల్లో సెటిల్ అయ్యారు. ఇలా చేయడం వల్ల ముల్కీలు అసంతృప్తికి గురై నాన్ ముల్కీలతో ఈ స్థానికులకు పోటీ మొదలైంది. అలా ముల్కీ నాన్ ముల్కీ సమస్య స్టార్ట్ అయింది. 6th నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ పరిపాలించేటప్పుడు 1884లో ఉర్దూ అధికార భాషగా ఉండింది. అప్పుడు 2nd సాలార్జంగ్ దివాన్గా ఉన్నాడు. అంటే మనము ప్రీవియస్ వీడియోలో ఫస్ట్ సాలార్జంగ్ అంటే అతని అసలు పేరు తురబ్ అలీ ఖాన్, ఆ సాలార్జంగ్ 1 దివాన్గా ముగ్గురు నిజాంల కింద పనిచేశాడని మనం చెప్పుకున్నాం. మీర్ మహబూబ్ అలీ ఖాన్ కాలంలో 1883లో చనిపోయాడు. తర్వాత 2nd సాలార్జంగ్ వచ్చాడు. ఈ 2nd సాలార్జంగ్ కూడా నాన్ ముల్కీలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఆయన తర్వాత ఈ 2nd సాలార్జంగ్ తర్వాత హైదరాబాద్ దివాన్గా 1901లో మహారాజా సర్ కిషన్ ప్రసాద్ ఉన్నాడు. అప్పుడు ఈ దివాన్ ముల్కీలకు ప్రాధాన్యత ఇవ్వడం స్టార్ట్ చేశాడు. 7th నిజాం కాలంలో 7th నిజాం ఎవరు? మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఆ కాలంలో దివాన్ యూసుఫ్ అలీ ఖాన్ ఉండేవాడు. కొంతకాలం తర్వాత ఆ దివాన్ సరిగా పనిచేయట్లేదని అతన్ని తీసేసి ఆ దివాన్ను తీసేసి దివాన్ పదవి తనే తీసేసుకున్నాడు 7th నిజాం. తర్వాత ఈ ముల్కీ నాన్ ముల్కీ సమస్య ఎక్కువ కావడంతో ముల్కీలు వాళ్ళకు ప్రయోజనాలను, వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకోవాలనుకున్నారు. 1919లో ఒక ఫర్మానా, 7th నిజాం కాలంలో ఒక ఫర్మానా జారీ చేయడం జరిగింది. దానిలోని అంశాలు ఏంటి అంటే, ముల్కీ అని పిలవబడాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. స్థానికుడై ఉండాలి, తన స్థానిక ప్రాంతంలో అంటే హైదరాబాద్లో 15 years ఉండాలి మొదలైనవి. ఈ ఫర్మానా స్వతంత్రంగా ఉద్యోగులను సెలెక్ట్ చేసేది. నెక్స్ట్ 1935లో ముల్కీలు వాళ్ళ ప్రయోజనాలు కాపాడుకోవడానికి ఒక లీగ్, ఒక సంస్థ స్థాపించుకున్నారు. అదే నిజాం సబ్జెక్ట్ లీగ్. అప్పుడు నిజాం ఎవరు? 7th and last నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. నిజాం సబ్జెక్ట్ లీగ్ అంటే ఇది నథింగ్ బట్ ఇది ముల్కీ లీగ్, అంటే ముల్కీల కోసం స్థాపించబడింది. ఇదే ముల్కీ లీగ్ అని పేరు పొందింది. ఈ నిజాం సబ్జెక్ట్ లీగ్ స్థాపించినప్పుడు అధ్యక్షుడు నవాబ్ షేర్ నిజామత్ జంగ్. ముల్కీలకే ఈ సబ్జెక్ట్ లీగ్, ఈ సంస్థ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. అంటే నాన్ ముల్కీలకు ఆపోజిట్ ఇది. ముల్కీ లీగ్ కార్యక్రమాల్లో అప్పుడు ఎన్నో కార్యక్రమాలు, ఈ సంస్థ నిజాం సబ్జెక్ట్ లీగ్ స్థాపించిన తర్వాత ముల్కీల కోసం ఎన్నో కార్యక్రమాలు జరిగాయి. అప్పుడు వాటిల్లో సరోజినీ నాయుడు కూతురైన పద్మజా నాయుడు, బూర్గుల రామకృష్ణారావు, నిజామత్ జంగ్ మొదలైన వాళ్ళు చాలా చురుగ్గా పాల్గొన్నారు. ముల్కీ లీగ్, ఈ నిజాం సబ్జెక్ట్ లీగ్ ఆశయం ఒకటే, నాన్ ముల్కీలను ఉద్యోగాల నుండి తీసి ముల్కీలకు అవకాశాలు ఇవ్వాలి అనేది. అదే 1935 నిజాం సబ్జెక్ట్ లీగ్ ఆర్ ముల్కీ లీగ్. నెక్స్ట్ హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్లో ఎలా అది విలీనమైంది అని చూస్తే, బ్రిటిష్ ఇండియా ఉన్నప్పుడు అంటే మనకు ఇండిపెండెన్స్ రానప్పుడు ఎన్నో సంస్థానాలు ఉండేవి. దానిలో హైదరాబాదే అతిపెద్ద సంస్థానం. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఆ సంస్థానాలన్నీ ఇండియన్ యూనియన్లో విలీనమయ్యాయి. కానీ విలీనం కానివి 4 సంస్థానాలు. అవి జూనాగఢ్, కాశ్మీర్, హైదరాబాద్, ట్రావెన్కోర్. వీటిలలో హైదరాబాద్ సంస్థానమే పెద్దది. అయితే హైదరాబాద్ సంస్థానం ఎలా విలీనమైంది అని చూస్తే, అప్పుడు ఎవరున్నారు? నిజాం, లాస్ట్ నిజాం 7th నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఇతడు ఉర్దూకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. ఉర్దూ అధికార భాషగా ఉండింది. నిజాం ఏమన్నాడు? ఇటు పాకిస్తాన్లో కలవము, ఇటు ఇండియాలో కలవము, మేము తటస్థంగా ఉంటాము, స్వతంత్రంగా ఉంటాము అని ఖచ్చితంగా చెప్పేశాడు.
అప్పుడే రజాకార్ ఉద్యమం స్టార్ట్ అయింది. కాసిం రజ్వీ నాయకుడిగా స్టార్ట్ అయిన ఈ ఉద్యమం చాలా ఎక్కువైపోయింది. జాయిన్ ఇండియా ఉద్యమాన్ని కాసిం రజ్వీ వ్యతిరేకించాడు. అప్పుడు ఇండియన్ యూనియన్, హైదరాబాద్ సంస్థానాల మధ్య 1947 సెప్టెంబర్ 29కి స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్, యథాస్థితి ఒడంబడిక అని ఒకటి ఒడంబడిక జరిగింది. దీని ఉద్దేశం ఏంటి? సంస్థానం, ఈ హైదరాబాద్ సంస్థానం అంతరంగిక విషయాల్లో భారత ప్రభుత్వం జోక్యం చేసుకోరాదు, నిజాం విదేశాలలో రాయబారులను నియమించడం ఉండకూడదు, ఇలాంటివన్నీ ఇది ఉండేది. కానీ కొన్ని రోజుల తర్వాత, కొంతకాలం తర్వాత ఈ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ను నిజాం ఉల్లంఘించడం స్టార్ట్ చేసి ఆస్ట్రేలియాకు చెందిన సిడ్నీ కాటన్ ఆయుధాన్ని నిజాంకి, హైదరాబాద్కి కూడా పంపేవాడు. పోలీస్ చర్య ఎలా జరిగింది చూస్తే, అంటే ఆపరేషన్ పోలో దీని పేరు, సెప్టెంబర్ 13th to 17th 1948లో జరిగిన ఈ ఆపరేషన్ పోలో వల్ల హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్లో విలీనం అయింది. అప్పుడు హైదరాబాద్పై భారత ప్రభుత్వం ఈ మిలిటరీ చర్య స్టార్ట్ చేసింది. అన్ని వైపుల నుంచి దాడులు జరిపారు. ఈ మిలిటరీ చర్యకు నాయకుడు జేఎన్ చౌదరి. నైజాం సైన్యం పూర్తిగా సెప్టెంబర్ 17th భారత సైన్యానికి లొంగిపోయింది. కాబట్టి ఆపరేషన్ పోలో పూర్తిగా విజయవంతమైంది. హైదరాబాద్ మిలిటరీ గవర్నర్గా జేఎన్ చౌదరి నియమించబడ్డాడు. నైజాం అంటే ఈ చౌదరి 1949 వరకు మిలిటరీ గవర్నర్గా ఉన్నారు. నైజాంకు ఈ ఆపరేషన్ పోలో తర్వాత హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్లో కలిసిన తర్వాత ఉస్మాన్ అలీ ఖాన్కు రాజ్ ప్రముఖ్ అని పేరు పెట్టారు. అంటే రాజ్ ప్రముఖ్గా పిలువబడ్డాడు.